ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఓల్డ్ బోయిన్పల్లిలోని కిషన్ నాయక్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. కిషన్ నాయక్ స్నేహితుడి ఇంట్లో ఇంటి పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కిషన్ నాయక్ ఇంటికి తీసుకొచ్చారు ఏసీబీ అధికారులు. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా కిషన్ నాయక్ ను ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ లోని ఓ హోటల్ రాయల్ ఓక్ బిల్డింగ్ కిషన్ నాయక్ దిగా గుర్తించారు ఏసీబీ అధికారులు. అలాగే మెదక్, నిజామాబాద్ లో 30 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. 3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కు చెందిన హైదరాబాద్ ఇంట్లో జరుగుతున్న సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సంబంధించిన దాంట్లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే కారులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన దాంట్లో ప్రధానంగా అతనికి సంబంధించిన స్నేహితుడి ఇంట్లోంచి బంగారు ఆభరణాలతో పాటు ల్యాండ్ డాక్యుమెంట్స్ కొన్నిటిని తీసుకొని వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చుగా. వాటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు తీసుకొని లోపలికి వెళ్తున్నారు. ఏసీబీ అధికారుల టీం ఉంది, ప్రస్తుతం మనం చూడొచ్చు. మమ్మల్ని అడగద్దు ప్లీజ్. ఇది ప్రస్తుతం అధికారులు ఉన్నారు, వెనకాల చూడొచ్చు మనం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏసీబీ అధికారులకు సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. మరొక వైపు ఈ సోదాలకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించడం జరిగింది మెదక్, నిజామాబాద్ ప్రాంతాలలో. అలాగే నిజామాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ హోటల్ బిల్డింగ్ ఉంది, లహరి ఇంటర్నేషనల్ హోటల్ బిల్డింగ్ కూడా కిషన్ నాయక్ కి సంబంధించిందిగా గుర్తించడం జరిగింది. అలాగే రాయల్ ఓక్ సంబంధించిన ఫర్నిచర్ షోరూమ్ బిల్డింగ్ కూడా అది కూడా ఇతనికి సంబంధించిందిగానే అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో పాటుగా 3 కిలోల బంగారు ఆభరణాలను ఇప్పటి వరకు కూడా గుర్తించారు. కొన్ని వెండి ఆభరణాలను కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం కిషన్ నాయక్ స్నేహితుడు ఇంట్లో దాచిపెట్టిన బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదు, అలాగే ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు వాటిని తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఏసీబీ అధికారులకు సంబంధించిన మరొక టీము ప్రస్తుతం వాటిని అన్నింటిని కూడా తీసుకొని కిషన్ నాయక్ ఇంటికి తీసుకొని రావడం జరిగింది. దీనిపైన కిషన్ నాయక్ ని విచారిస్తారు. ఏ విధంగా వీటన్నిటిని కూడా స్నేహితుడి ఇంట్లో ఉంచడం జరిగింది, ఎందుకోసం అతని ఇంట్లో ఉంచారు అన్న దానికి సంబంధించి కూడా అతని నుండి వివరాలు అడిగే అవకాశం కనబడుతుంది. అలాగే ఎవరైతే స్నేహితుడు ఇంట్లో లభించాయో అతన్ని కూడా తీసుకుని వచ్చారు, అతన్ని కూడా అడుగుతారు. అడిగిన తర్వాతనే మిగిలిన వివరాలు సేకరించే అవకాశం మనకు కనబడుతుంది. అలాగే ఈ సెర్చ్ ఆపరేషన్స్ అనేవి అంటే ఏసీబీ సోదాలు అనేవి కూడా మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని కిషన్ నాయక్ సంబంధించిన ఇల్లు. ఇక్కడ ఇంటితో పాటుగా అలాగే మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే మహబూబ్నగర్ డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోని ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎదురుగా మనం చూస్తున్నాం వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే సుట్ కేసులో లభించిన వాటిని అన్నింటిని కూడా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం తీసిన తర్వాత వాటినన్నింటిని కూడా కిషన్ నాయక్ ముందు ఉంచి ఆ తర్వాత అతన్ని వివరాలు సేకరించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు అయితే కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉన్నట్టుగానే గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కిషన్ నాయక్ వీటిపైన పూర్తి స్థాయిగా చెప్పలేదు. అతను అడుగుతున్నారు, అతనికి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కిషన్ నాయక్ మాత్రం ఇప్పటి వరకు వీటికి సంబంధించి నోరు మెదపడం లేదు. ఇంకా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగుతాయి. సాయంత్రం సోదాలు ముగిసిన తర్వాత కిషన్ నాయక్ ని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం కిషన్ నాయక్ తో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా సోదాలకు సహకరిస్తున్నట్టుగానే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎదురుగా మనం చూడొచ్చు కొన్ని రికార్డ్స్ అన్నింటిని కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఎక్కడి నుండి అయితే కిషన్ నాయక్ స్నేహితుడి ఇంటి నుండి తీసుకొని వచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా సుట్ కేసు నుండి ఓపెన్ చేసి మరి చెక్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా కిషన్ నాయకే చూపిస్తారు. ఆ డాక్యుమెంట్స్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు ఎవరు అన్న దానికి సంబంధించిన వివరాలు సేకరించడంతో పాటు బినామీలకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో అంటే దాదాపు 15 ప్రాంతాల్లో ఇటు మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ వీటికి సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం భారీ ఆస్తులే గుర్తించారు. ఎందుకంటే నిజామాబాద్ లో అత్యధికంగా ఆస్తులను అయితే గుర్తించడం జరిగింది. ఇందులో ఎక్కువగా ఇంటర్నేషనల్ హోటల్, లహరి ఇంటర్నేషనల్ హోటల్ కి సంబంధించిన దాంట్లో ఒకవైపు బిల్డింగ్, అలాగే రాయల్ ఓక్ కి సంబంధించిన బిల్డింగ్ వీటినన్నిటిని కూడా
గుర్తించడం జరిగింది. కాబట్టి ఇంకా ఆస్తులు పెరిగే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది. మరొక వైపు అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే ఇంట్లో కిషన్ నాయక్ అయితే ప్రస్తుతం ఉన్నారు. అతన్ని విచారిస్తూ ఉన్నారు. అతని నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి కాబట్టి ఇంకా అతని ఆస్తుల విలువ పెరిగే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఓల్డ్ బోయిన్పల్లి నుండి కెమెరామెన్ ప్రభాకర్ తో రాధాకృష్ణ.